నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి సర్కారు పోలీసులతో పాటుగా ఇంకొంతమంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందులో అందరికీ కాకుండా కొన్ని విభాగాలకు సంబంధించి ఈ సరెండర్ లీవ్కి సంబంధించి జీతాలు ఇవ్వబోతుంది. ఇప్పుడు రెడీ అయింది, ఆల్రెడీ కొంతమంది ఖాతాల్లో పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు ఇలా సరెండర్ లీవ్కి సంబంధించి జీతాలు ఇవ్వడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. కరెక్ట్గా ఎలక్షన్స్కి 15 రోజులే ఉంది అనగా ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు పోలీసులతో పాటుగా ఇంకొంతమంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కాకుండా కొన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళకి ఈ సరెండర్ లీవ్ జీతాన్ని ఇవ్వడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 మే 30 పదవి బాధ్యతలు చేపట్టడానికి, ఆయనకి అంతటి ఘన విజయం దక్కటానికి, ఆయన గెలుపులో చాలా కీలకంగా దోహదం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు, ఉద్యోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కలిసి కట్టకట్టగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి చాలా కీలకంగా దోహదం చేశారనేది వాస్తవం. ఎందుకంటే 2018 నాడు అప్పటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక 2 DAలు బకాయి ఉంది. అంటే 2014లో పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, లోటు బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం అయినా సరే 43% ఫిట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే రాజధాని నిర్మాణాన్ని ప్రతిపాదించి అక్కడ నుంచే సచివాలయ నిర్మాణాన్ని కూడా టేకప్ పూర్తి చేసి పరిపాలన అక్కడి నుంచి జరగాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుంచి పరిపాలనా వ్యవస్థను మొత్తాన్ని అక్కడికి తరలిస్తా ఆ రోజు సచివాలయ ఉద్యోగులకి, డైరెక్టరేట్ ఉద్యోగులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లోనూ హైదరాబాద్లోనూ 2 చోట్ల హెచ్ఆర్ఏ వెసులుబాటు కల్పించారు. వాళ్ళకు వారానికి 5 రోజులు పని దినాలు వెసులుబాటు కల్పించారు. ఇన్ని వెసులుబాట్లు కల్పించినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆ రోజున 2018 నాటికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక 2 DAలు బకాయి పడింది అనే ఉద్దేశంతో దాన్ని సాగ్గా చూపించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి చంద్రబాబు నాయుడు గారి కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుక పాలనలోకి వస్తే మనకి ఇంకా మెరుగైన ఫిట్మెంట్ రావడానికి ఆస్కారం ఉంటుంది, అంటే అప్పటికి దక్కిన 43% ఫిట్మెంట్ కన్నా కూడా మెరుగైన ఫిట్మెంట్ వస్తాయి అని చెప్పాను. వాస్తవంగా 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే అప్పటికి అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో PRC కమిషన్ అపాయింట్ అయ్యింది. అంటే 2019లో పదవి బాధ్యతలు చేపట్టే కొత్త ప్రభుత్వం ఆ PRC కమిషన్ రికమెండేషన్స్ మీద బేస్ చేసుకొని 2019లో PRC ఇంప్లిమెంట్ చేయాలి. పే రివిజన్ కమిషన్ అంటారు PRC అంటే. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి 5 సంవత్సరాలకు ఒకసారి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఈ 5 సంవత్సరాల్లో పెరిగిన ఇన్ఫ్లేషను, పెరిగిన ధరలు, వీటి ప్రాతిపదికగా లెక్కింపు చేసి ఏ ప్రభుత్వ ఉద్యోగికి ఎంత స్థాయిలో హైక్ ఇవ్వచ్చు అనే దాన్ని రికమెండ్ చేయడం కోసం PRC కమిషన్ అపాయింట్ చేస్తారు. పే రివిజన్ కమిషన్ అంటారు. దాని రికమెండేషన్ మీద బేస్ చేసుకొని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులకి పే రివిజన్ జరుగుతుంది. అంటే అప్పటి వరకు ఒక 50,000 జీతం వస్తుంటే దాని మీద ఇంకొక 23% అనో 25% అనో 30% అనో హైక్ ఇస్తారు. ఆ హైక్ మీద బేస్ చేసుకొని 50,000 ఉన్న శాలరీ 30% హైక్ అంటే ఒక 65,000 70,000 పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దీని నిమిత్తం 2014 నాటికి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం 43% ఫిట్మెంట్ ఇచ్చారు. అంటే ఏక మొత్తంలో అప్పటికి 50,000 జీతం వచ్చే ఉద్యోగికి 43% అంటే దాదాపుగా 70,000 పైగా జీతం పెరిగిపోయింది. సహజంగా ఎవరైనా ఏం ఆశిస్తారు, ఏ ఉద్యోగి అయినా కూడా చంద్రబాబు గారు 43% ఫిట్మెంట్ ఇచ్చారు, రాబోయే ఆయన ఈసారి 50% ఇస్తాడని ఆశిస్తారు ఎవరైనా కూడా. ఆ ఆశతోటే అంటే ఉద్యోగ సంఘాలు అటువంటి భ్రమలు ఉద్యోగుల్లో కల్పించారు. జగన్మోహన్ రెడ్డి గారు మనకి బంతిలో కూర్చోబెట్టి భోజనాలు రోజు మనం ఇంటిలో వంట చేసుకునే పని కూడా లేదు, అంతటి వెసులుబాటు కల్పిస్తాడని నమ్మకం కలిగించారు. ఆ కలిగించిన పర్యవసానం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కట్టగట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. మనకు ఆ ట్రెండు ఎలక్షన్ కౌంటింగ్ రోజే పోస్టల్ బ్యాలెట్లు సరళే అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీకి మెజార్టీ రావడం జరిగింది పోస్టల్ బ్యాలెట్లో. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు మొత్తం కూడా ఏకమొత్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు, వేశారు. మరి 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ PRC
2018లో ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్ట్ వచ్చేసి ఉంటుంది కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా, చేయలే. దాన్ని డ్రాగ్ చేస్తూ 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 వచ్చి 2022 జనవరి నెలలో ఈయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం చేశారంటే, అప్పటికి గత ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇచ్చింది కాబట్టి ఈయన ఈ పిఆర్సీ కమిషన్ రికమెండేషన్స్ మీద బేస్ చేసుకొని తర్వాత ఫిట్మెంట్ ఖరారు చేస్తానని చెప్పని 27% ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తూ వస్తున్నారు. మధ్యంతర భృతి అంటారు. అంటే పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఆమోదించే లోపుగా మీకు తాత్కాలికంగా మీకు ఇప్పుడు 27% హైక్ ఇస్తున్నాం, రేపు ఫైనల్గా ఆ రిపోర్ట్ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఇంకా అదనంగా పెంచుతారని చెప్పని ఉద్దేశంతో అనమాట. ఓకే. సో వీళ్ళు కూడా 27% ఫిట్మెంట్ ఇంటర్మ్ రిలీఫ్ తీసుకుంటా ఉన్నారు. ఇది తీసుకుంటుండగా ఉద్యోగుల నుంచి ఒత్తిడి బిగినవుతూ ఉంది, ఎప్పుడు పిఆర్సీ ఇస్తున్నారు అని చెప్పని. 2020, 2021 2 సంవత్సరాలు కూడా కోవిడ్ కారణంగా ప్రభుత్వానికి ఒక వెసులుబాటు దక్కింది, అమల్లోకి తేలేదు. 2021 నుంచి ఉద్యోగుల నుంచి ప్రెషర్ మౌంట్ అవటం మొదలైంది ప్రభుత్వం మీద. ఉద్యోగుల నుంచి ఉద్యోగ సంఘ నాయకుల మీద ప్రెషర్ పెరగటం మొదలైంది. ఇక ఉద్యోగ సంఘ నాయకులు కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీరాల్సిన పరిస్థితి కంపల్షన్ క్రియేట్ అయింది. ఓకే. అప్పుడు ఆ తర్వాత ఏం చేశారంటే 2022 జనవరిలో ప్రభుత్వము ఉద్యోగ సంఘ నాయకులు చర్చలు జరిపి, ఆ చర్చలు జరిపిన పర్యవసానం ఏమి నిర్ధారణ చేశారు, సహజంగా ఏం ఆశిస్తారు ఉద్యోగులు, 27% ఇంటర్మ్ రిలీఫ్ వస్తుంది మనకి, కనీసం దానికన్నా ఒక 35%, 40% ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తారు కదా. కానీ ప్రభుత్వం మాత్రం కొండంత రాగం తీసి ఏదో చెప్తారు మనకి, కొండంత రాగం తీసి కొద్దిలో ముగిచ్చారని చెప్పని. ప్రభుత్వం కూడా ఇంత ఎత్తున ఆశలు కల్పించి చివరికి 23% ఫిట్మెంట్ ఖరారు చేశారు. అంటే ఇంటర్మ్ రిలీఫ్ కన్నా కూడా 4% తక్కువకి. ఇక అక్కడి నుంచి ఉద్యోగులు అలజడి మొదలైంది. అప్పటికి జరుగుతున్నది ఏంటి, ఉద్యోగులకి రిటైర్మెంట్ అమౌంట్లు సెటిల్మెంట్ అవ్వట్లా. గత ప్రభుత్వ హయాంలో ఎట్లుండేదంటే, ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికే అతనికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొత్తం కూడా పిఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ అన్నీ వాళ్ళ చెక్ రూపంలో ఇచ్చి మర్యాదపూర్వకంగా ఒక కారులో శాలువా కప్పి పూలదండేసి బొకే ఇచ్చి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపొచ్చేవాళ్ళు. అట్లాంటిది రిటైర్మెంట్ సెటిల్మెంట్ అవ్వట్లా. ఉద్యోగులకి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అని ఉంటుంది, అంటే ఉద్యోగుల భవిష్యత్ ఇది, వీళ్ళ సేవింగ్స్ అది. దాని మీద వీళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే, అంటే పిల్లల పెళ్ళిళ్ళో చదువులో హెల్త్ ఇష్యూసో లేదో ఒక ఇల్లు కట్టుకుంటానో 85% వరకు లోన్ తెచ్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది. మళ్ళీ తిరిగి దాన్ని రీపే ఈఎంఐలో కట్టుకుంటారనమాట. ఓకే. ఆ జీపీఎఫ్ లోన్స్ అప్లికేషన్ పెట్టుకుంటే అవి డిస్బర్స్మెంట్ అవ్వట్లేదు. ఏపీ జిఎల్ఐ అని ఉంటుంది, ఏపీ జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని చెప్పని, అది లోన్స్ అప్లై చేసుకుంటే అది అతిగతి లేదు. వీటికి అన్నిటికీ తోడు ఇంకొక ఆణిముత్యం ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఆ సంవత్సరం వాళ్ళకుండే పని దినాల్లో కొన్ని సెలవు దినాలు ఉంటాయి. అధికారికంగా కొన్ని సెలవు దినాలు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. అందులో ఒక 15 రోజులు వీళ్ళకి సరెండర్ చేసుకోవచ్చు. ఆ సెలవుల్ని వీళ్ళు కనుక వాడుకోనప్పుడు వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఆ 15 రోజులకి వేతనం ఇస్తుంది, అంటే హాఫ్ మంత్ శాలరీ. ప్రతి సంవత్సరం నవంబర్ 30 తారీఖు రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకున్న సరెండర్ లీవ్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తే డిసెంబర్ నెల వేతనంతో పాటు కలిపి ఆ హాఫ్ మంత్ శాలరీ కల్పిస్తారు. అయితే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా వాళ్ళకి వారాంతపు సెలవులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా 2019 ఎన్నికలకు ముందు పోలీసులకు కూడా వారాంతపు సెలవులు ఇస్తానని వాగ్దానం చేశారు, కానీ దాన్ని అమలుపరచరా. అటువంటప్పుడు మొదటి నుంచి ఉన్న వెసులుబాటు ఏంటంటే, పోలీసు ఉద్యోగులకి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా కాకుండా వీళ్ళు రౌండ్ ది క్లాక్ 365 డేస్ పనిచేయాల్సిన జాబ్ కాబట్టి వీళ్ళకి సరెండర్ లీవ్లు 45 డేస్ ఇస్తారు ప్రయాణం. ఓకే. అంటే మిగిలిన ఉద్యోగుల కన్నా 3 times ఎక్స్ట్రా. సో 45 రోజుల సరెండర్ లీవ్ లేవు, వాళ్ళు నవంబర్ 30కి సబ్మిట్ చేసుకోవాలి, డిసెంబర్ నెల జీతంతో కలిపి రావాలి. 2021 నవంబర్ 30 సబ్మిట్ చేసుకున్నారు, 2022 నవంబర్ 30 సబ్మిట్ చేశారు, 2023 నవంబర్ 30 సబ్మిట్ చేశారు. ఇప్పటి వరకు చిల్లి కానీ రాలా ఏ ఉద్యోగికి. 3 సంవత్సరాల నుంచి మామూలుగా ప్రతి ఉద్యోగికి ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాల హయాంలో ప్రతి సందర్భంలో కూడా డిసెంబర్ నెల జీతంతో పాటు కలిపి అందుకున్న ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటివ్ ఏంటంటే
3 సంవత్సరాలుగా సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అతిగతి లేదు. అంటే ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి 3x15 45 రోజులు 1.5 మంత్ శాలరీ బకాయి ఉన్నారు. పోలీసు ఉద్యోగులకు వచ్చేటప్పటికి 3x45 135 రోజులు అంటే 4.5 మంత్ శాలరీ బకాయి ఉన్నారు. సో ఇది ఉద్యోగుల్లో అన్ని స్థాయిల్లో వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. వీటికి అన్నిటికంటే అడిషనల్ బెనిఫిట్ ఏంటయ్యా ఉద్యోగులకు దక్కింది అని అంటే, ఏ నెలకు ఆ నెల 1వ తారీఖు రోజు టంచనగా జీతం అందుకునే ప్రభుత్వ ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నచ్చిన రోజు అయితే 5వ రోజు 5వ తారీఖు, లేదంటే 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు దాకా డ్రాగ్ చేసి ఆ జీతాలే సక్రమంగా 1వ తారీఖు అందట్లా. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా సఫికేషన్ ఫీల్ అవుతున్నారు అని అంటే, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని దింపేసుకుంటామా, ఎప్పుడు ఈ ప్రభుత్వానికి ఇంతగా మనమే ఓట్లేసి గెలిపించుకున్న పాలకుడు ఇవాళ మనల్ని ఇంతగా వంచిస్తూ ఉన్నాడు, అసలు మన ఇంటెగ్రిటీ మన ఆత్మగౌరవం ఏమైపోయింది, యూనియన్లో పెట్టుకొని మనం ఎన్ని ప్రభుత్వాల మీద ఎంత ఒత్తిడి చేసి ఎన్ని డిమాండ్ మనం సాధించుకున్నాం, ఎందుకని ఈ ప్రభుత్వం దగ్గర ఇంత ఒక రకంగా ఏమీ సాధించుకోలేని డిఫాల్టర్లుగా మిగిలిపోతున్నాం అన్న ఆవేదనలో ఉద్యోగులు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చేసింది, నామినేషన్ ఫైలింగ్ అయిపోయింది, స్క్రూటినీ కూడా అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో కొంత రియలైజేషన్ బిగిన్ అయింది. నిజమే కదా, నేను వాళ్ళకి నెలకు జీతం సక్రమంగా ఇవ్వట్లా, వాళ్ళకి సంబంధించిన ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నీ మనం తొక్కిపెట్టేసాం. డిఏలు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 2 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ 2 డిఏలని సాగ్గా చూపించి ఇష్టారీతిన ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2022లో పీఆర్సీ ఆమోదించే నాటికి ఆ 2 డిఏలతో పాటుగా ఇంకొక 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 7 డిఏలు పెండింగ్ ఉన్నాయి 2022 జనవరి నాటికి. ఓకే. ఆ తర్వాత 2022 జూలై, 22 డిసెంబరు, 23 జూలై, 23 డిసెంబరు, అంటే ఇప్పటికి ఇంకొక 5 డిఏలు యాడ్ అయినాయి. మరి ఇదే యూనియన్లు ఆ రోజు 2 డిఏల కోసం ఆ ప్రభుత్వానికి కాదు అనుకున్నారు, ఇప్పుడు 10-12 డిఏలు బకాయి ఉన్నాయి. బకాయి ఉండటమే కాదు, అసలు దాని గురించి ప్రస్తావన కూడా లేదు. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో చెప్పింది ఏంటి అంటే, మీ ఎరియర్స్ అన్నీ కూడా 4 విడతల్లో మీకు చెల్లిస్తాం, ఈ సంవత్సరం 10% ఇస్తాం, రాబోయే 3 సంవత్సరాల్లో 30% ఇస్తామని చెప్పని చాలా ఘనంగా మంత్రులు ప్రతిపాదిస్తే ఉద్యోగ సంఘ నాయకులు జీ హుజూర్ అని చెప్పని చేతులు కట్టుకొని బయటకు వచ్చారంట. అంటే రాబోయే 3 ఏళ్ళు మీరు ఉంటున్నారా పాలనలో, రేపు ఎన్నికల్లో మీరు గెలుస్తారో లేదో తెలియదు. అంటే ఏంటి, మీరు పెట్టిన బకాయిలు రాబోయే ప్రభుత్వాలు తీర్చాలి. మీ ప్రభుత్వ టెన్యూర్లో 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఏ కూడా ఇవ్వని పాలకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు సహజంగా ఏమవుతుందంటే డ్రాట్ అలవెన్స్ అంటారు డిఏ అంటే. అంటే ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ పెరుగుతున్న ధరలు, ఆ ఇన్ఫ్లేషన్ దీన్ని లెక్కింపు చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 3% అనో 4% అనో 4.3% అనో ఆ డిఏ ఫిక్స్ చేస్తుంది. అంటే దాన్నే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం అటు ఇటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ 6 నెలలకు ఒకసారి ఉద్యోగులకి డిఏ ఇస్తూ ఉంటాయి. అట్లాంటి దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల టెన్యూర్లో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆయనకి ఇక భయం ముంచుకొచ్చింది. లక్షల మంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళు చదువుకున్నాళ్ళు, ప్రజలతో మమేకమై ఉంటారు నిత్యం. సో వాళ్ళు గనక ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేయాలి అంటే రేపు ఎన్నికల డ్యూటీలు కూడా వీళ్ళే చేసేది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయనకి ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఉంది. పైగా వీళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పని ఒకటి ఉంది. ఇది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న హయాంలో తీసుకొచ్చారు. ఇది అంతకుముందు ఏంటంటే ఉద్యోగి వైపు నుంచి పెన్షన్కి కాంట్రిబ్యూషన్ ఉండేది కాదు, గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో జమ చేస్తూ ఉండేది. వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ రిటైర్ అయ్యే నాటికున్న బేసిక్ మీద 50% పెన్షన్ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హయాం నుంచి ఏం మొదలైందంటే ఎంప్లాయీ 10% కంట్రిబ్యూట్ చేయాలి, గవర్నమెంట్ 10% కంట్రిబ్యూట్ చేస్తుంది. అంటే ఇది తనకు వచ్చే జీతంలో నుంచి 10% తన ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్కి ఉద్యోగి జమ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇది ఉద్యోగికి అదన భారంగా మారుతుంది. దాంతో ఏంటంటే ఉద్యోగులు ఈ సిపిఎస్ రద్దు చేయాలి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అంటారు, ఈ ఓపీఎస్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పని డిమాండ్ తోటి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా మనం అధికారంలోకి వచ్చాక వారంలో రద్దు చేసేద్దామన్నా సిపిఎస్ని అని చెప్పని వాగ్దానం చేశారు. ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది.
ఇంతవరకు ఆ సిపిఎస్ రద్దు ప్రస్తావన లేదు. వీటన్నిటి నేపథ్యంలో ఉద్యోగుల్లో విపరీతమైన అన్రెస్ట్ ఉంది. సో ఎంతో కొంత ఈ అన్రెస్ట్ తగ్గించుకోవాలి అని అంటే వాళ్ళకి దాదాపుగా 17,000 నుంచి 21,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఉద్యోగులకి. దానికోసం అని చెప్పని ఇప్పుడు కొంతమందినైనా సరే కూల్ చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంటు ఎన్నికలు సమీపిస్తున్నాయి. పోలీసులు కనుక తన మాట వినని పక్షంలో ఆయనకున్న ఫీడ్బ్యాక్ ఏంటి అంటే కొంతమంది హై లెవెల్ అధికారులు తన ఆదేశాలు యథావిధిగా పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో చాలామంది అధికారులని ఎన్నికల విధుల నుంచి తప్పిస్తున్న నేపథ్యంలో చాలామంది అధికారులు రూల్కి కట్టుబడి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, మీ ఎన్నికల ఎజెండాను అమలుపరచడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పని సహాయ నిరాకరణ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటి, ఇక ఉద్యోగులను మచ్చిక చేసుకోవాలి. అందుకోసం అని చెప్పని సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అది కూడా పూర్తి స్థాయిలో చెల్లింపులు జారీ చేయట్లా, పార్ట్ పేమెంట్లు చేస్తూ ఉన్నారు. ఉద్యోగులు అమాయకులు కాదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయితే కనీసం 1వ తారీఖు రోజు జీతం కూడా ఇవ్వకుండా ఇన్ని రోజుల నుంచి సతాయిస్తూ వచ్చారో, సంవత్సరాల తరబడి వాళ్ళ హక్కుల గురించి ప్రస్తావించే ప్రయత్నం చేస్తే బలవంతపు కేసులు పెట్టారో, నిర్బంధకాండ ప్రయోగించారో, దాడులు దౌర్జన్యాలకు పాల్పడ్డారో, వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడ్డారో, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తూ వచ్చారో, ఇవాళ అదే ఉద్యోగుల్ని ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి అని మచ్చిక చేసుకున్న ప్రయత్నాన్ని స్వాగతించడానికి ఉద్యోగులు సిద్ధంగా లేరు. వాళ్ళకి రైట్రాయల్గా రావాల్సిన బకాయిలై వాటిని ఇప్పటివరకు పెండింగ్ పెట్టి ఇంకొక 2 వారాల్లో ఎన్నికలు రాబోతున్నాయనగా ఇప్పుడు రిలీజ్ చేసే ప్రయత్నాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు. 100కి 100 పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ ముందు పొర్లు దండాలు పెట్టినా సరే ఏ ఉద్యోగి కానీ ఉద్యోగి కుటుంబ సభ్యుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పార్టీని, ఆయన ప్రభుత్వాన్ని కనీసం మాత్రం పరిగణలోకి తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. సో మరి పోలీసులు అలాగే కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఈ సరెండర్స్ లీవ్స్ ఇస్తున్నారు జీతాలకు సంబంధించి. సో మరి ఇన్ని సంవత్సరాలు చూశారు కాబట్టి మరి వాళ్ళ నిర్ణయం ఏంటని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు. మరి రాబోయేటువంటి రోజుల్లో దానికి సంబంధించిన ఫలితాలు వస్తాయి కాబట్టి చూద్దామండి ఏం జరగబోతోంది అని. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.